నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. వైజాగ్ సిటీలో అస్సలు ట్రాఫిక్ అనేది ఎప్పుడూ జామ్ అవ్వదు. అలా ఎలా అనేస్తానని మీరు అనుకుంటున్నారు కదా! ఈవినింగ్ 5కి వెళ్ళాను. బీచ్ రోడ్డు ఎంత రద్దీగా రష్గా ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు రోడ్లో ఎవరూ కనిపించలేదు. అలా ఎలా అని ఆలోచించాను. రోడ్లు అలా కట్టున్నారు. ఎక్కడెక్కడి నుంచో తిరుక్కొని వస్తారు. నడిచే వాళ్ళకి చూడండి ఎంత ఫ్రీగా విడిచిపెట్టున్నారు. ఎవరు ఆలోచిస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం? ప్రతి ఒక్కరు ఆటో చార్జ్ చేయలేరు. ఇలా నడిచి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మన బడ్జెట్ తగ్గనట్టు తిరగొచ్చు కూడా. ఇలా వైజాగ్ ఇక్కడికి వచ్చాం. ఎగ్జిబిషన్ చూడడానికి చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నరకలోకం ఇంకా బాగుంది. నరకం ఏంటి బాగుందా అని మీరు ఆలోచించవచ్చు. నిజంగా చాలా బాగా కట్టున్నారు. ఎక్కువ అబద్ధాలు ఆడే వాళ్ళకి మాత్రం ఇది బాగుంటుంది. ఇంకా స్పేస్ ఇవన్నీ వస్తాయి. చైనా నుంచి కొంతమంది రాలేదు కాబట్టి అది ఆపున్నారు. ఈ మంత్ లాస్ట్ కల్లా పిల్లల ఎగ్జామ్ అయిపోతుంది. ఈలోగా ఓపెన్ చేస్తారు. పిల్లలు తీసుకొని ఫ్యామిలీ తీసుకొని మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగున్నది. ఆడవాళ్ళకి ఎక్కడ ఎన్ని కొన్నా చేయి పట్టుకొని చూసుకొని కొనేది తృప్తి అనిపిస్తుంది. ఈ మధ్యన చాలా మంది ఫ్యాషన్ అయిపోందికి ఆన్లైన్లోనే ప్రతి ఒక్కటి రప్పించుకోవడము. తక్కువ రేటే అనిపిస్తుంది కానీ మాత్రం ఆఫ్లైన్లో ఇంకా తక్కువగా అనిపిస్తుంది. ఇవన్నీ ఐటమ్స్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి. క్వాలిటీగా ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ చాలా బాగున్నాయి. నాకైతే నచ్చేది. 2 రోజులు వాడేసి పడేస్తాము. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు ఏ వస్తువులో వాడుతానో మీ మనిషికే గ్యారంటీ లేదు. వస్తువులకి ఏంటి డబ్బులు దండగ చేసేస్తాను. డబ్బులు ఊరికే రావండి నిజంగా. షాపింగ్ మాల్స్లోని ఇవన్నీ అనుకుని కొంటాం. అక్కడ కొన్నాం ఇక్కడ కొన్నాం 2 రోజులు వాడి ఇరిగిపోతే మూల పడేస్తాము. కానీ ఇలా సంతలో కొంటే క్వాలిటీగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా మంది ఇక్కడి నుంచే కొనుక్కొని వెళ్తున్నారు. నాకైతే ఒక్కొక్క వస్తువు చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్ ఐటమ్స్ దొరికాయి. మనం చేయి పట్టుకొని చూసి చెక్ చేసి తీసేసుకోవచ్చు. చాలా నచ్చాయి. పిల్లలతో మేము వెళ్ళాము. భలే ఎంజాయ్ చేసాము. బాగా అనిపించాయి. మీకు నచ్చితే ఇక్కడికి వచ్చి తీసేసుకోండి. మీకు నచ్చుంటాయి అనుకో కొనడానికి కాసేపు ఆలోచిస్తాను. 20 రూపీస్కి చిప్స్ ప్యాకెట్లే దొరకటం లేదు. ఆలోచించండి. పెన్నులు పెన్సిళ్ళు ప్రతి ఒక్కటి పిల్లలకి నచ్చిన వస్తువులు తీసేసుకోవచ్చు. ఇది కొంటాం అనుకున్నాము కానీ టైం అయిపోయిందని కొనలేదు. కానీ చాలా బాగుంది. నాకైతే తెగ నచ్చేసింది. మీకు నచ్చితే మీరు తీసుకోండి. పిల్లలు అడుగుంటే కొంచెం బాగుంటుంది. మనం ఆడితే చెత్తగా ఉంటుంది. యమలోకంకి వెళ్ళాము. యమలోకం కంటే నరకలోకం అనొచ్చు. నరకంలాగే దింపున్నారు. పిల్లలు తీసుకొని వెళ్ళండి. చాలా మంది అబద్ధాలు ఆడి తప్పించుకొని తొత్తారు కదా, వాళ్ళైతే చూసి జడుసుకుంటారు. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా నరక భట్టుడు. చూసి నచ్చేసాడు వాడు. మీకు నచ్చాడు కదా. అయితే యమలోకం చాలా అంటే చాలా బాగుంది. యముడైతే ఇంకా అందంగా ఉన్నాడు. కొంతమంది యముడితో సెల్ఫీ తీసుకుంటాను. యముడితో సెల్ఫీ ఏంట్రా బాబు కాసేపు అనుకున్నాను. ఇంటికి వచ్చేగాడు జాగ్రత్తగా ఉండండి. యముడు బాగున్నాడు కదా. సత్యనారాయణ డబ్బింగ్ పెట్టున్నారు. చాలా బాగున్నది. అయితే చిత్రగుప్తుడేమో చింతలు రాస్తాడు. నో చింతలు కాదు పాపాలు చింతిస్తూనే రాస్తూనే ఉన్నాడు అనిపించింది. కొంచెం భయం వేసింది. అయితే ఇక్కడ స్వర్గంలాగే బాగా పెట్టున్నారు. చూస్తూనే ఉన్నారు కదా. చాలా బాగున్నాయి. నాకైతే తెగ నచ్చేసింది. పిల్లలు తీసుకొని వెళ్ళడం మర్చిపోకదంట. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ భలే అనిపించింది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.